సార్ నమస్తే సార్. నమస్తే. మంచి పద్యం ఒకటి చెప్పండి. నీళ్ళలో నమసలి నిగిడి ఏనుగు బట్టు బయల కుక్క చేత భంగపడును స్థాన బలిమిగా అని తన బలిమిగా దయా విశ్వదాభిరామ వినురవేమ. నీళ్ళల్లో మొసలు ఉంటుంది. ఏనుగు నీళ్లు తాగని వెళ్తే కాలు పడితే అంత బలమైన ఏనుగు కూడా మరి ఏనుగు తప్పించుకురాలేదు మొసలి నోట్లో నుంచి. ఎంత బలం దానికి నీళ్ళల్లో ఉన్నప్పుడు ఉంటుంది. మనకి నీళ్ళల్లో పట్టు దొరకదు, మొసలికి నీళ్ళల్లో పట్టు ఉంటుంది. మరి బయల కుక్క చేత భంగపడును. అదే నీళ్ళల్లో లేకుండా బయట భూమి మీద ఉండిందనుకో, కుక్క కూడా మొసలిని కరిచి చంపేస్తుంది. నీళ్ళల్లో ఉంటే ఏనుగును సైతం బంధింపగలుగుతుంది, బయట ఉంటే కుక్కకు కూడా భయపడాల్సి వస్తుంది. కాబట్టి మన ఊరు బలం, మరి మన స్థానిక బలం మనకున్నప్పుడు మనం ఒంటరి వాడినైనా ఎంతో ధైర్యంగా, మనం ఒంటరిగా ఉన్నా కానీ ఎంతో ధైర్యంగా ఎదిరిస్తాం. మన స్థాన బలం అట్లా ఉంటుంది. అదే మనం ఏ ఊరో పొరుగురు పోయి ఎక్కడో మనకు తెలియని చోట ఉంటే అక్కడ ఎంత అల్పుడు కూడా మనల్ని బెదిరిస్తాడు. మనం అక్కడ భయం ఏం చేయలేమని చేయలేము కూడా వాస్తవంగా. కాబట్టి స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్యా. అందుకే అంటారు ఒక ఊరి రెడ్డి ఇంకొక ఊరికి పోతే పోలిగాడని, ఎందుకు పనికిరానోడని. ఈ ఊళ్ళో వాళ్ళు పెద్ద రెడ్డిగా ప్రవర్తించవచ్చు, కానీ పెద్ద పటేల్ గానో పటవారి గానో పెద్ద పేరు ఉండొచ్చు, పెద్ద చౌదరి గానో పేరు ఉండొచ్చు. కానీ ఇంకొక ఊరికి పోతే ఎవడో కొనిపిస్తాడు మనకెందుకని అంటారు జనం. అదే వాళ్ళ ఊళ్ళో ఉంటే అయ్యగారు నమస్తే, దొరగారు నమస్తే, అబ్బాయి గారు నమస్తే అని అంటూ ఉంటారు. కాబట్టి అది ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే స్థాన బలం. కాబట్టి స్థాన బలం గొప్పది, బయట బలం కన్నా స్థాన బలం గొప్పదని వేమన ఎంత చక్కగా చెప్పారు. నీళ్ళలో నమసలి నిగిడి ఏనుగు బట్టు బయల కుక్క చేత భంగపడును స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి వేమన పద్యం ఎంత చక్కగా చెప్పారు. కాబట్టి మన స్థానం ఎరిగి, మరి మనం ఉండే చోటు ఎరిగి, మన విలువను ఎరిగి మనం ప్రవర్తించుకోవాలి. ఎక్కడో పోయి మనం డాంబికలు పలికితే ఆడు దెబ్బలు తిని రావాల్సి వస్తుంది. మన చోటు కానప్పుడు, మనం అలివి కాని చోట మనం అధికుల మన రాదు, అనువు కాని చోట అధికుల మన రాదు, తగ్గి మగ్గి ఉన్న కుదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి మనకు అలివి కాని చోట మన గొప్పవాళ్ళు అనుకోకూడదు. కొండ అద్దంలో కొద్దిగా కనిపిస్తుందా, అంత మాత్రాన కొండ చిన్నదైతే చేతనగువాడు తన పనికై తగ్గు వంగుగా కాల్పుండగున. పని నెరవేర్చుకొని నేర్పరితనం ఉన్నాడు పనికిరాని వాళ్ళ దగ్గర కూడా ఎంతో వీడికి ఏమి తెలియనట్టుగా అల్పుడుగా ప్రవర్తిస్తాడు కాసేపు. అంత మాత్రాన ఆయన అల్పజీవి అయిపోతాడా? కాడు. ఏతం ఎంతో వంగుద్ది, పాతాళంలో ఉన్న నీళ్లు తెచ్చి బయటపడుతుంది. అంత మాత్రాన ఏతం వంగిపోయింది, దాసోహం అయిపోయింది అని అనిపేదు. అది అందరికి సహాయం చేస్తుంది. కాబట్టి మన స్థానబలం తెలుసుకొని మనం ప్రవర్తించాలని వేమన ఎంత చక్కగా చెప్పాడో చూడండి. మరి దాన్ని బట్టి మనం మసలుకుంటారని ఈ పద్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. రైట్.